హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్. ఈ ప్యాకెట్ ఒకటి ఉంటే చాలండి, మీ ఇల్లు ఎక్కువ నీట్గా ఉంటుందండి. నేను ఈరోజు కొన్ని కిచెన్ టిప్స్ను చూపిస్తున్నానండి. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నానండి. ఇందులో కొంచెం పేస్ట్ అండి, మీరు రెగ్యులర్గా ఉపయోగిస్తారు కదండి, అదే పేస్ట్ అండి తీసుకుంటున్నానండి. అలాగే కొంచెం డెటాల్ తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అంతా చక్కెర తీసుకోవాలండి. ఇది కూడా బాగా మిక్స్ చేయండి, కొంచెం గట్టిగా వస్తుందండి. చూడండి, కొంచెం గట్టిగా అయ్యిందండి. మీ ఇంట్లో బిస్కెట్ ఉంటాయి కదండి, టైగర్ కానీ లేకపోతే ప్యార్లేజ్ బిస్కెట్, ఏ బిస్కెట్ ఉంటే అది తీసుకోండి. కొంచెం బిస్కెట్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. మీ ఇంట్లో ఎలుకలు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ ఇది పెడితే ఈ ఎలుకలు తిన్న వెంటనే ఊపిరి ఆడడానికి కాదండి, అప్పుడు చనిపోతాయండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా బిస్కెట్ పైన వేసి చూడండి, నేను డోర్ దగ్గర పెట్టానండి. ఇక్కడ నుంచి వస్తాయో తెలుస్తుంది కదండి, ఆ ప్లేస్లో ఈ విధంగా పెట్టండి, ఎలుకలు చనిపోతాయండి తిని. చూడండి, నేను ఇక్కడ ఒక టమోటాను తీసుకున్నానండి. గట్టిగా ఉండే టమోటాకాయ తీసుకోవాలండి. తర్వాత ఒక 2 బిస్కెట్లు తీసుకొని పొడి చేసుకోవాలండి. ఈ విధంగా 1 కప్లోకి తీసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ అంతా కారం పొడి తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూను బేకింగ్ సోడా తీసుకున్నానండి. చూడండి, నేను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఇది కారము తింటే ఎలుకలు చనిపోతాయండి. టమోటా అంటే ఇష్టమండి, తిన్న వెంటనే ఎలుకలు చనిపోతాయండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ఈ విధంగా హాఫ్ కట్ చేసుకొని దానిపైన ఈ విధంగా వేస్తున్నానండి. చూడండి, రెండింటిపైన ఈ విధంగా వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత మీకు తెలుస్తుంది కదండి, ఎలుకలు ఎక్కడి నుంచి వస్తాయో ఆ ప్లేస్లో పెట్టండి. నేను ఇక్కడ బయట పెట్టానండి, బయట నుంచి వస్తాయనేసి. చూడండి, ఈ విధంగా అండి. చూసారు కదండి. ఈ టిప్ ఇష్టమైతే లైక్ చేయండి. టిప్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నానండి. అందులో వంట సోడా తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ అంతా టాల్కమ్ పౌడర్ తీసుకున్నానండి. మీ ఇంట్లో ఏది యూజ్ చేస్తారో అది తీసుకోండి, టాల్కమ్ పౌడరు. ఇవి 2 బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ టిష్యూ పేపరు, కొన్ని రబ్బర్ బ్యాండ్లు తీసుకున్నానండి. టిష్యూ పేపర్ లేకపోతే న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, మీరు న్యూస్ పేపర్తో కావాలన్నా ప్యాకెట్ విధంగా చేసుకోవచ్చండి. చూడండి, నేను ఏ విధంగా చూపిస్తున్నానో వీడియోలో సేమ్ అదే విధంగా మీరు ప్యాకెట్ విధంగా చేసుకోండి. చేసుకున్న తర్వాత 1 రబ్బర్ బ్యాండ్ వేసుకోండి చాలండి. చూడండి, నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదండి, ఇదే విధంగా అండి. ఇంకొకటి కూడా వేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా పౌడర్ వేసుకొని అటు సైడు ఇటు సైడు ఫోల్డ్ చేసుకొని మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకోండి. నేను అన్ని చేసుకొని చూపిస్తానండి మీకు. చూడండి, ఈ విధంగా ప్యాకెట్ విధంగా చేసుకొని 1 రబ్బర్ బ్యాండ్ వేయండి, అంతేనండి. చూడండి, ఈ విధంగా అండి. నేను అన్నీ చేసుకున్నానండి, ఒక 4 అయ్యాయండి. ఇప్పుడు ఒకటి సేఫ్టీ పిన్ తీసుకొని ఈ విధంగా హోల్స్ చేయాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను కదండి, సేమ్ అదే విధంగా చేసుకోండి. మీరు ఈ ప్యాకెట్ను ఏ విధంగా యూజ్ చేయవచ్చు అని చూపిస్తానండి. జిల్లాలు ఎక్కువగా తిరిగే ప్లేస్ అండి. ఈ పర్సు అలాంటివి ఉంటాయి కదండి, దానిలో ఈ విధంగా పెట్టి యూజ్ చేయండి.
హ్యాండ్ పర్స్ లోపల పెడితే జిల్లలు చేరవండి, మంచి స్మెల్ కూడా ఉంటుందండి. చూడండి ఈ విధంగా అండి. ఈ టిప్ ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి డ్రెస్సులు పెడతాం కదండి, అక్కడక్కడ జిల్లలు తిరుగుతాయండి. దాని కింద ఒక ప్యాకెట్ పెడితే జిల్లలు అనేవి తిరగవండి. మీకు ఎక్కడెక్కడ జిల్లలు తిరుగుతాయో ఈ సింక్ దగ్గర, తర్వాత మనం బాక్సులు పెడతాం కదండి అక్కడ ఈ ప్యాకెట్లు చేసి పెట్టండి. ప్లీజ్ ట్రై చేయండి. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.